ఆంధ్రప్రదేశ్లో మారుమూల గ్రామాల్లో సైతం విద్యాకాంతులు మెరుస్తున్నాయి. నాడు నేడు పుణ్యమా అని ప్రభుత్వ పాఠశాలలకు రాజయోగం పట్టింది. చదువులు కొనలేని నిరుపేదల పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువులు నేర్పిస్తూ డిజిటల్ ఎడ్యుకేషన్ని అందిస్తోన్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. దశల వారీగా ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తోన్న ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. తాము చిన్నప్పుడు చదువుకున్న స్కూళ్లు, కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా తయారు కావడం చూసి చాలా గ్రామాల్లో పూర్వ విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా విద్యకి మూలంగా ప్రతి ఒక్క ఎవరైతే గ్రామ స్థాయిలో ఉంటారో, మారుమూల ప్రాంతాలు ఉంటారో వారు కూడా ప్రతి ఒక్కరు చదువుకోవాలి. అది కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళే చదువుకోవడానికి ఉన్నతమైన చదువు కావాలన్న అంశంపై కూడా ఇప్పటి వరకు నాడు నేడు కింద అనేక పాఠశాలను కూడా రూపురేఖలా మార్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం అనకాపల్లి జిల్లాకు సంబంధించి చోడవరం లక్ష్మీపురం గ్రామంలో ఉన్నాము. అయితే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏ విధంగా ఉంది, అప్పట్లో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది. అయితే పండగకి ఇంటికి చాలామంది కూడా సొంత ప్రాంతాలకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో భాగంగానే ఈ లక్ష్మీపురంలో గతంలో చదువుకున్న 95, 96 అదేవిధంగా అంతకు మించి ముందు కూడా చదువుకున్న విద్యార్థులందరూ కూడా పూర్వ విద్యార్థులకు ఇక్కడికి వచ్చి ఒకసారిగా సమ్మేళనమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారు ఊరికి వచ్చిన తర్వాత అప్పట్లో ఉన్న స్కూల్స్కి ఇప్పుడున్న స్కూల్స్కి చూసి వారే ఆశ్చర్యపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం గతంలో సాక్షి టీవీ చాలాసార్లు కూడా చాలా ప్రదేశాలకు వెళ్ళడం జరిగింది. చాలా నాడు నేడు కార్యక్రమంలో ఉన్న అద్భుతంగా తీర్చిదిద్దిన పాఠశాలను చూసాము. అప్పట్లో నేల మీద కూర్చొని చదువుకున్న వాళ్ళు ఇప్పుడు బెంచ్లో కూర్చొని చదువుకుంటున్నామని కూడా వాళ్ళే మాటలు చెప్తున్నాం. అనకాపల్లి జిల్లాలోని చోడవరం నియోజకవర్గంలో ఉన్న లక్ష్మీపురం గ్రామం ఇది. గతంలో ఈ ఊరు నుంచి పిల్లలు చదువుకోవడానికి ఇంచుమించు 50 కిలోమీటర్ల దూరంలో ఉండే కార్పొరేట్ విద్యాసంస్థల్ని ఆశ్రయించేవారు. దానికోసం వేల రూపాయల ఫీజులు కట్టుకునేవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణాంధ్ర పిల్లలు జాతకాలే మారిపోయాయి. ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ విద్యాసంస్థల కన్నా గొప్పగా తీర్చిదిద్దుతోంది ప్రభుత్వం. అందులో భాగంగా లక్ష్మీపురం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇప్పుడు 1 కోటికి పైగా నిధులతో అభివృద్ధి పనులు జరిగాయి. పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న లక్ష్మీపురం గ్రామస్తులు ఊరికొచ్చి తమ పాఠశాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విద్యారంగానికి ఇంతటి ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వాలు కూడా ఉంటాయా అని వారు ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు. మేము చదువుకునే రోజుల్లో గోనె వేసుకొని కిందన కూర్చుండేవాళ్ళండి. ఆ రోజుల్లో బెంచ్ అనేది చూపు కనుమరుగైందండి. ఈరోజు పిల్లలు చదువుకోవడానికి బెంచీలు కానీ, మరి అలాగే డిజిటల్ మన బోర్డ్స్ కానీ, మరి ఫ్యాన్స్ కానీ, మరి అలాగే యూనిఫామ్ సిస్టమ్స్ కానీ, మరి అలా టాయిలెట్స్ కానీ, మరి వాళ్ళకి ఉండడానికి వసతి కానీ, మరి క్రమశిక్షణ కానీ, మరి విద్య కానీ, మరి నాడు నేడు వచ్చాక మరి ఈ డెవలప్మెంట్స్ అన్నీ చాలా బాగా అభివృద్ధి చెందాయండి. విలేజర్స్ ఎవరైతే కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయో కార్పొరేట్ స్కూల్కి ధీటుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, నేషనల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ అన్నిటిలోని కూడా భవిష్యత్తులోని విలేజర్స్ కూడా ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి ఉద్యోగాలు చేసేయడానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంలో చదువులు నేర్పించాలని అనగానే టీడీపీతో పాటుగా కొన్ని కుట్ర రాజకీయ శక్తులు దాన్ని వేలాకోలం చేశాయి. ఎల్లో మీడియా మరి తెలుగు భాష ఏమైపోవాలి అంటూ బుగ్గలు నొక్కుంది. అయితే ప్రభుత్వం పేద పిల్లలకు ఉజ్వల భవిష్యత్ అందించాలన్న తలంపుతో ఇంగ్లీష్ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చారు. అది అద్భుతాలు చేస్తుందంటున్నారు పూర్వ విద్యార్థులు. రూరల్ ఏరియాస్లో ఏంటంటే ఎక్కువ తెలుగు మీడియంలో చదవడం వల్ల వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చదివే ప్రైవేట్ స్కూల్తో పోటీ పడే కాంపిటేటివ్నెస్ ఉండట్లేదు ప్రీవియస్ ఇయర్స్లో. బట్ నవేడేస్ ఈ మన గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం కూడా ప్రొవైడ్ చేసి సపోర్ట్ చేయడం వల్ల రూరల్ పీపుల్ కూడా ఎక్కువగా సివిల్స్ అయితేనేమి, ఈ బ్యాంకింగ్ అయితేనేమి, ఇప్పుడు ఏ కాంపిటేటివ్కి వెళ్ళినా ఇంగ్లీష్ కంపల్సరీ. తన 36 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో విద్యారంగానికి ఇంత గొప్ప ప్రాధాన్యతనిచ్చే మంచి రోజులు వస్తాయని కానీ, అటువంటి విద్యా వ్యవస్థలో తాను పాఠాలు బోధిస్తానని కానీ అనుకోలేదంటున్నారు లక్ష్మీపురం పాఠశాల హెడ్ మాస్టర్ జగన్నాథరావు. కేవలం కలగా ఉండేదాన్ని నిజం చేసిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానిదే అంటున్నారు ఆయన. నేను ఇప్పుడు 36 సంవత్సరాలుగా ఈ టీచర్ ప్రొఫెషన్లో ఉన్నానండి. కానీ యాక్చువల్గా పిల్లల కోసం, స్కూల్స్ కోసం ఈ రకంగా ఆలోచించి, ఇంతగా ఆలోచించి, ఇన్ని రకాల ప్రయోజనాలు కల్పించేటువంటి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా నా సర్వీస్లో చూశానండి నేను. టోటల్గా ఏంటంటే పిల్లవాడు జాయిన్ అయినప్పటి నుంచి వారికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వస్తువులు కూడా జగనన్న విద్యా కానుక పేరు మీద ఇవ్వడం, అలాగే స్కూల్కి వచ్చిన తర్వాత ఒకే రకమైనటువంటి భోజనం అయితే పిల్లవాడు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో రోజుకొకటి చొప్పున మెనూ కల్పించడం కానీ, అలాగే పిల్లలు ఈ స్కూలింగ్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ చదువుకోవడానికి డబ్బులు ఉపయోగపడతాయని చెప్పేసి అమ్మఒడి పేరుతో ప్రతి పిల్లవాడికి కూడా 15,000 రూపాయలు ఇవ్వడమని, ఇవన్నీ కూడా ఉపాధ్యాయులుగా మా యొక్క కళ ఇది.
ఈ రకంగా స్కూల్స్లో ఉంటాయా, ఇటువంటి స్కూల్స్లో మేము పనిచేస్తాం అని చెప్పేసి అనుకున్నటువంటి సందర్భంలో అటువంటి స్కూల్స్లో పనిచేసిన అదృష్టం రావడం అన్నది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నానండి. నాడు నేడు పథకంతో పాటుగా ముఖ్యమంత్రి పేదల చదువుల కోసం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగా ఒకప్పుడు కార్పొరేట్ విద్యాసంస్థలో చేరేందుకు పిల్లలు పోటీ పడినట్లు ఇప్పుడు ప్రభుత్వ బడిలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని, 4 ఏళ్లలో లక్ష్మీపురం పాఠశాలలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిందని పాఠశాల చైర్మన్ అంటున్నారు. ఈ ఉపాధ్యాయులు మెయిన్ ఫ్యాకల్టీ ఎటువంటి మంచి క్రమశిక్షణతో విద్యను ప్రభుత్వం అలాగే పెట్టింది నాడు నేడు ప్రోగ్రాం. దానితో ఉపాధ్యాయులందరూ కూడా మంచి ఫ్యాకల్టీ ఉండి క్రమశిక్షణతో విద్య చెప్పడం వల్ల టౌన్లోనైతే తెలుసు కదా, అందరూ టౌన్లోని వెళ్తారు వస్తారు పోతారు తప్ప తెలియదు. మన పిల్లడు లక్ష్మీపురం హై స్కూల్ అయితే చాలా బాగుందట, అక్కడ చదివితే బాగుంటుందని చెప్పి టౌన్ నుంచి కూడా మా ఊరు వచ్చి ఒక పల్లెటూరు వచ్చి చదవడం చాలా గొప్ప విషయం అండి. దీని గురించి మరలా పిల్లలు రావడానికి రవాణా సౌకర్యం బస్సులు కూడా మా ఊరికి ఒక పల్లెటూరికి బస్సుని సప్లై చేశారంటే ప్రభుత్వానికి మా గ్రామం తరపున నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాడు నేడు మొదట్లో అద్భుతాలు సృష్టిస్తుందని తెలుసు కానీ మరి ఇంతటి పెను మార్పులు తీసుకొని వచ్చి చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందని అనుకోలేదని చెబుతున్నారు గ్రామస్తులు. ఈ నాడు నేడు కింద స్పెషల్ ఫండ్స్ ఇవ్వడంతో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా విద్య అనేది చాలా అవసరం. విద్య ఉంటేనే ఉన్నతమైన స్థానాలకు వెళ్తారు, వారి ఫ్యూచర్లో మంచిగా భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని సీఎం చెప్పడంతో కూడా ప్రతి ఒక్క అధికారి కూడా నేరుగా నాడు నేడు స్కీమ్లో ఎక్కడ కూడా ఎటువంటి అవినీతికి పాల్పడకుండా, అదేవిధంగా ఎక్కడ అసలు అవినీతి అనే పేరు లేకుండా కూడా ప్రతి ఒక్క చోట కూడా ఈ విధంగా డెవలప్మెంట్ చేయడంతో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ.